నమస్కారం ఫ్రెండ్స్. ఇండియాలో పెళ్లి అంటే ఒక పవిత్ర బంధం. ఇప్పుడు పెళ్లి అనే మాట డెఫినిషన్ మారిపోయింది. ఒకవైపు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలి. మరోవైపు అంతే స్పీడ్‌గా విడాకులు తీసుకోవాలి. అసలు ఆ లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? విడాకులు, గొడవలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చాలా యూజ్‌ఫుల్ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ గురించి మాట్లాడుకుందాం. అసలు లవ్ అనేది ఎలా మొదలవుతుంది? బయట చూడడము, లేకపోతే కాలేజీలో చూడడము, లేకపోతే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో పరిచయాలు. ఇన్‌స్టాగ్రామ్ అని, ఫేస్‌బుక్ ఈటిల్లో పరిచయాలయ్యి, అదే కాకుండా ఇప్పుడు డేటింగ్ యాప్స్‌లో కూడా పరిచయం అయ్యి లవ్ మ్యారేజెస్ అనేది చేసుకుంటున్నారు. ఇది చాలా ఈజీ అయిపోయింది. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లమ్ ఎక్కడ మొదలవుతుంది అంటే, ముందు డిసైడ్ చేసుకున్నప్పుడు చాలా బావుంటారు. లవ్ చేసుకున్నప్పుడు చాలా చాలా బావుంటుంది. కానీ రియాలిటీ ఏంటంటే, మనం ఏదైతే లవ్‌కి ముందు అనుకున్నామో అది నిజానికి లోకొచ్చేటప్పటికి చాలా ఇబ్బందిగా మారుతుంది. గొడవలు పెరుగుతాయి. అది ఎలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ! అమ్మాయి తన ఇష్టమొచ్చిన పనులు తను చేస్తుంది లవ్‌కి ముందు. అబ్బాయి తనకిష్టమొచ్చిన పనులు తను చేస్తాడు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? ఎవరు వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఉన్నారు. ఎవరింట్లో వాళ్ళున్నారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ అనేది రాదు. అదే వన్స్ ఇద్దరు మ్యారేజ్ అయ్యాక కలిసున్నప్పుడు ప్రాబ్లమ్ మొదలవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకు నచ్చిన సీరియల్ తను చూస్తుంది అనుకోండి. ఈడికి నచ్చిన క్రికెట్ వీడు చూడాలనుకుంటున్నాడు. కానీ ఇద్దరికీ ఒకటే చూడాలనిపించట్లే. వేరు వేరు అభిప్రాయాలు, వేరు వేరు ఇష్టాలున్నాయి. కాబట్టి ఇక్కడ గొడవ అనేది మొదలవుతుంది. కాబట్టి లవ్‌కి ముందు ఎవరింట్లో వాళ్ళున్నారు. కాబట్టి అక్కడ గొడవలనేవి లేవు. కానీ ఎప్పుడైతే ఒక్కరయ్యారో అప్పుడే అసలైన గొడవ మొదలవుతుంది. సో, ఇలాగ చిన్న చిన్న గొడవలకి కోర్టు మెట్లెక్కుతున్నారు. మరి అలా అనుకుంటే ఓల్డ్ జనరేషన్‌లో అడ్జస్ట్ అయిపోవాలి అనుకునేవారు. కానీ ఇప్పుడు నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి? నా ఫ్రీడమ్, నా బ్రతుకు నేను బతకగలను. ఎందుకంటే ఆడోళ్ళు లేదు, మగోళ్ళు లేదు. అందరూ కష్టపడుతున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా ఒకరి మీద ఆధారపడాలని అనుకోవట్లే. ఇగో ఫీలింగ్స్ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్లే ఈ గొడవలన్నిట్లికి కారణం. విడాకులకి కూడా కారణం ఇవే. ఇప్పుడు ఒక బంధం ఉంది. ఒక బంధంలో చిన్న చిన్న గొడవలనేది సహజం. కానీ చిన్న చిన్న గొడవలకి ఈరోజు విడాకుల దాకా ఎళ్తున్నారు. విడాకుల దాకా వెళ్తున్నారు అంటే వాళ్ళొకళ్ళే కాదు. వాళ్ళ పేరెంట్స్ కూడా విడాకులకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి తన ఇంట్లో జరిగిన ప్రతీదీ చెప్తూ ఉంది. ఇలా గొడవ జరిగింది నాన్న, అమ్మ అని చెప్పింది. అప్పుడు వాళ్ళు వెంటనే అయ్యో! నా అమ్మాయి ఇబ్బంది పడుతుందని చెప్పి, అయ్యో! వద్దు వచ్చి విడాకులకి అప్లై చేసేద్దాం అంటున్నారు. అంటే విడాకులంటే ఒక చిన్న గొడవకి విడాకులంటే ఎంత సులువైపోయిందో ఈ రోజుల్లో మీరు ఆలోచించండి. ఎంత సులువైపోయిందో. కోర్టు మెట్లెక్కడానికి కూడా ఆలోచించట్ల. ఈ రోజుల్లో అంత సులువైపోయింది. అదే పూర్వం కోర్టు మెట్లంటే భయపడేవాళ్ళు. విడాకుల కంటే అయ్యో! ఎందుకు అని 10 సార్లు ఆలోచించేవారు. ఇప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించట్ల. చిన్న గొడవ ఓకే. విడాకులు గ్రాంటెడ్. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, పెళ్ళంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే బంధం కాదు. ఇద్దరి మనసుల మధ్య ఉండే పవిత్ర బంధం. లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా, ఏ మ్యారేజ్ అయినా ఇద్దరి ఎఫర్ట్స్ ఉండాలి. ఏమంటారు? ఈ రోజుల్లో విడాకులు పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి ఉంటా. బాయ్. జై హింద్.